హలో గైస్, ఈ రోజు మనం బోచ్చరు చేసే పదార్థాలు ఏమేమి కావాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటాం. దాని తర్వాత అయితే స్టార్ట్ చేస్తాం గైస్. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకి మెయిన్ గా కావాల్సింది అయితే పనసకాయ, దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, మునగాకు ప్లస్ చింతపండు. ఇవన్నీ అయితే మెయిన్ గైస్. ఇవన్నీ చాలా ఎక్కువ అవసరం అన్నమాట. అందుకోసం మనం ఎక్కువ క్వాంటిటీగా అయితే ఇది తీసుకోవడం అయితే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు చూసారా గైస్, ఇవన్నీ కలిపేసి ఒక తపెల్లోనైతే మేము మిక్స్ చేసుకోవడం అయితే చేసాము. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాంట్లో ఉన్నాయి పనసకాయ ముక్కలు, దాని తర్వాత ఉల్లిపాయలు వేసాము, దాని తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఈ మూడేసి బాగా కలిపాం గైస్. దీంట్లో కావాల్సిన మసాలా అనేది యాడ్ చేసుకున్నాము. ఇంకా కొంచెం బెల్లం కావాల్సి గైస్. ఈ బెల్లం అనేది మనము ఇలాగనేది చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని దాని తర్వాత అయితే ఇది కూడా వేసుకుని కలుపుకోవాలి గైస్. చూడండి, ఇది వేసే విధానము ఇలాగైతే వేసుకోండి. వేసిన తర్వాత చేసి పక్క ఆకుంటది కదా, అదే మాత్రం అయితే మనము బాగుంటది కాబట్టి రుచి కోసం అయితే వేసుకోవచ్చు. దీని తర్వాత చారుకి ఎంతో రుచిమైన ఆకు మునగాకు అయితే వేయడం అయితే చేస్తున్నాము. ఇది వేసుకుని ఇవన్నీ అయిపోయిన తర్వాత బాగా అనేది కలుపుకోవడం అయితే చేయాలి గైస్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక లైట్ గా అయితే మనం ఆయిల్ అయితే వేయడం అయితే చేసాము. ఆయిల్ అన్ని వేసిన తర్వాత సరిపోతున్నట్టుగా ఉప్పు అనేది కొంచెం యాడ్ చేసాము. చూడండి, మీకు ఎంత వీలైతే అంత సరిపడినట్టుగా ఉప్పు అయితే ముందే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవన్నిటికి అనేది ఇప్పుడు ఈ కారం అనేది వేస్తాము. కారము, పసుపు ఇవన్నీ అనేది మేము యాడ్ చేస్తాము. చేసిన తర్వాత అవన్నిటికి అనేది ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి గైస్. చూడండి, ఇలాగనేది మిక్స్ అనేది చేసుకుని చేయి పెట్టుకుని అయితే బాగా అనేది కలుపుకోవాలి గైస్. కలుపుకున్న తర్వాత మనము ఒక 6 గంటలు మాత్రం అయితే ఇది కలుపుకోవాలి. మంచిగా ఊరినట్టుగా కలుపుకోవాలి. మొత్తం అంతా మసాలా అంతా దానికి పట్టుకున్నట్టుగా కలుపుకోవాలి. చూడండి, అలాగా కలుపుతూ ఉండాలి. చూసారా గైస్, ఇప్పుడు ఇదంతా కలుపుకోవడం ఎంత బాగా ఊరిపోయింది. చూడండి, ఇదంతా మసాలా కలిపి మొత్తంకి అంటుపోయింది. పనసకాయకి ఇవన్నీ వేస్తాయి కదా, అంటుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దాని తర్వాత పొయ్యి మీద అనేది మనము పెట్టడం అయితే చేస్తాం గైస్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించేసి ఇది పొయ్యి మీద అనేది ఒక 10 మినిట్స్ అనేది పెట్టిన తర్వాత చూడు, ఇలాగ బాయిల్ అనేది ఇలాగ ఉడికెట్టిన తర్వాత కొంచెము వాటర్ అయిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకొని ఒక టమాటో యాడ్ చేసుకోవాలి గాయస్. చూసారా గాయస్, టమాటో యాడ్ చేసాము. మీకు కావాల్సిన రుచి అనేది యాడ్ చేసుకోవచ్చు. టమాటో ఇప్పుడు యాడ్ చేస్తాము. దాని తర్వాత ఒక పల్లి అనేది యాడ్ చేస్తాము. మునక్కాయలు కూడా మంచిగా ఇలాగా చేసుకొని మధ్యలో యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఇవన్నీ వేగించామనుకో ఇవన్నీ ముక్కలు అయిపోతాయి. అందుకే సగంలో మనం వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత చూసారా గైస్, అలాగే ఇవన్నీ వేగుతాయి. కొంచెం ఒక 20 మినిట్స్ ఇవన్నీ వేసిన తర్వాత అయితే వేగించుకొని బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు అనేది మేము యాడ్ చేస్తాము. ఇది చూసండి, పక్కన కలుపుకొని చింతపండు నానైతే చేసుకొని పెట్టుకున్నాము. దాని తర్వాత ఇది యాడ్ చేయాలి. చింతపండు కూడా బాగా అది ఉడికిపోయిన తర్వాత మనము చింతపండు యాడ్ చేస్తాము. చూడండి, ఇప్పుడు చింతపండు యాడ్ చేసే టైం వచ్చింది, చేస్తున్నాము. చింతపండు యాడ్ అయిన తర్వాత మనకి ఫస్ట్ గా ఏం చేయాలంటే చూడండి, చింతపండు సరిపోయినట్టుగా మనము యాడ్ చేసుకోవాలి.
చూసారండి, ఇది మొత్తానికి అయితే మనకి అయిపోయినట్టున్నది. ఇప్పుడు మనం తాలింపు అయితే పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి మనకి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అనేది మనం వేసాము ఫస్ట్. దాని తర్వాత కరివేపాకు వేసి, కొంచెం కరివేపాకు షార్ట్ గా తక్కువ అనిపిస్తుంది, అందుకోసమే ఇంకా కూడా వేస్తున్నాము. వేసిన తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ వేడిగా ఉండేది తాలింపు అనేది దీంట్లో అయితే మిక్స్ చేసుకోవడం అయితే చేస్తాము. నెక్స్ట్ ఇలాగా దీంట్లో అయితే మిక్స్ చేసుకోవాలి గాయ్స్. అది చూడండి, ఇప్పుడు మిక్సింగ్ ఇలాగనేది మిక్స్ చేసుకున్న తర్వాత అది బాగా కలుపుకోవాలి. లోపల తీసి బాగా అది కలుపుకోవాలన్నమాట. బాగా రెండు మిక్స్ అయ్యే టైపు కలుపుకున్న తర్వాత దాంట్లో మనము లాస్ట్ గా యాడ్ చేయాలి ఏంటంటే బియ్యం పిండి. అంటే చిక్కగా రావాలంటే బియ్యం పిండి యాడ్ చేసినప్పుడు ఈ చారు అనేది చాలా చిక్కగా అందంగా రెడీ అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు కొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత అలాగా దానికి మిక్స్ చేసుకుని యాడ్ చేయాలన్నమాట. అలాగే యాడ్ చేసామనుకో అది ఇలాగా గూడు కట్టేస్తుంది అనమాట. అందుకోసమే మిక్స్ చేస్తూ యాడ్ చేయాలి. చేసిన తర్వాత చూడండి, అంత బాగా మంచి కలుపుకున్న తర్వాత మనకి ఎంతో రుచిమైన చారు మనకి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసేయండి, చూసారా గైస్, మీరు కూడా మీ ఇంటికాడ ఉండేసి ఇంత మంచి రుచిమైన చారు ట్రై చేసుకోవాలంటే తప్పకుండా